UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హిట్ టీవీ చూస్తోళ్ళందరికీ నమస్తే. మరి ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. ఇప్పుడు ముచ్చటేంది అనుకుంటురా? ఇప్పుడు ముచ్చటైతే ఏపీలో తెలంగాణలో ఒక ముచ్చటైతే మస్తు జరుగుతుందిలా, పుకార్లు పుట్టిస్తుంది. ఏందంటే రాజకీయాలే కాదు, ఇప్పుడు ఈ సినిమా రంగంలో కూడా కొన్ని ముచ్చట్లయితే జోరుదారు మీద నడుస్తున్నాయి. కొన్ని ఎవరికి సంబంధించినవి అనుకుంటురా? మన చిత్ర పరిశ్రమలనే ఈ సినిమాలల్లా ఒక లెజెండ్గా ఎలుగెలిగిన ఒక మనిషి, అందరికీ భయము భక్తి, అదే కాకుండా మస్తు మంది అభిమానులు కూడా ఉన్నారు. మోహన్ బాబు సార్ అందరికి ఎరికేగా. మరి మోహన్ బాబు సార్ కుటుంబంలో ఏం జరుగుతుంది, ఆయన మీద ఎందుకు గిన్ని పుకార్లు వస్తున్నాయి, ఈ పుకార్ల నిజమా ఏంది మరి ముచ్చట అని ఇవన్నీ కూడా తెలుసుకుంటందుకైతే మనతోని ఇప్పుడైతే మన ముందల చిట్టిబాబు సార్ ఉన్నాడు. మరి చిట్టిబాబు సార్కి తెలియని అంటే ఏం లేవు. మన ఈ సినిమాలలో ఏం జరుగుతాయి, ఎవరికేమైంది, ఎవరేం మాట్లాడుతారు, ఎవరేం చేస్తారు, అన్నీ ఆయనకు తెలుసు. అందుకే గాయనతానికి వస్తేనే మనకు మంచి ముచ్చట్లు దొరుకుతాయని గాయనతానికి వచ్చినాం. ఇప్పుడు సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎట్లున్నారు సార్? బాగున్నా. మంచిగున్నారా సార్? మరి ఏంది సార్, ఏం జరుగుతుంది సార్? మరి ఈ సినిమాలలో ఏం జరుగుతుంది, ఏమైతుంది, ఎట్టెట్లా అవుతుంది? మరి మోహన్ బాబు సార్ను గన్ని అంటారు, గట్ల అంటారు. మరి గాడ ఆంధ్రలా కాలేజ్ ఉంది, గా కాలేజ్లో మోహన్ బాబు సార్ కాలేజ్లో మస్తు మంది వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు కూడా మస్తు లొల్లి చేస్తారు అంటారు. ఏమైతుంది సార్? అది పచ్చి అబద్ధం, మాటే అబద్ధం. అబద్ధం. ఎందుకంటే నాకు బాగా తెలుసు ఆ కాలేజీకి, నాకు మోహన్ బాబుకు ఒక 50 సంవత్సరాలుగా 40-50 సంవత్సరాలుగా మేమిద్దరం దోస్తులుగా. మా ఇద్దరికి ఇప్పుడు నేను స్కూల్ చదివే రోజుల్లో ఆయన స్కూల్ టీచరు. అప్పటి మీరు బడి చదువుతప్పుడు ఆయన మాకు స్కూల్ టీచరు, టీచరు డ్రిల్ మాస్టర్ ఆయన డ్రిల్ మాస్టర్. అప్పుడు అంటే యంగ్ డ్రిల్ మాస్టర్ అంటే టీచర్ అంటే ఏదో వయసు కాదు, యంగ్ డ్రిల్ మాస్టర్. మాకు అంతా స్పోర్ట్స్ మాస్టర్ అనమాట ఆయన. సో అప్పటి నుంచి ట్రావెల్ చూస్తా. తర్వాత ఆయన ఆర్టిస్ట్ అవ్వటం, నేను కో డైరెక్టర్ అవ్వటం, మేము ప్రొడ్యూసర్ చేయటం, ఆయన సినిమాలు ట్రావెల్ చేయటం చేస్తూనే ఉన్నాం. ఆయన కాలేజీకి వెళ్ళాను, చీఫ్ గెస్ట్గా నన్ను కొన్ని ఫంక్షన్ గెస్ట్గా పిలిచారు. నేను వెళ్ళి మొత్తం చూడటం కూడా జరిగింది. అక్కడ మోహన్ బాబు, నేనైతే మీరే పెద్దోళ్ళు అనుకున్నాను మోహన్ బాబు సార్ కంటే కూడా. ఎందుకంటే మరి మోహన్ బాబు సార్ ఏమో ఆయన హీరో అయ్యి అట్టున్నాడు, మీరేమో డైరెక్టర్ అయ్యి ఇట్టున్నారా సార్? అంతే కదా. ఆయన అంటే మోహన్ బాబు ఆర్టిస్ట్ కదా, అవును, రంగులు వేస్తూ ఉంటారు అన్ని అది. సో అప్పటి నుంచి చూస్తున్నా అట్లా చాలా ప్రోగ్రాము. కాలేజీ అనేది తనకు దేవుడు ఇచ్చిన ఒక ఆశీర్వాదం కదా, పవిత్రంగా చూసుకుంటున్నాడు. అందుకనే సినిమాలు కూడా వేషాలు కూడా తగ్గించేసుకున్నాడు. వద్దు ఏదో ఇంపార్టెంట్ తప్పితే. ఎందుకంటే దేవుడు నాకు ఒక స్కూల్ టీచర్గా ఉన్న నాకు, వాళ్ళ నాన్నగారు కూడా స్కూల్ టీచర్, నాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఇచ్చాడు భగవంతుడు. సో దీన్ని పవిత్రంగా గౌరవంగా చూసుకోవాలని చూస్తున్నాడు. 25% ఫ్రీ. నిన్నగాక మొన్న ఈ అకాడమిక్ ఇయర్కి నేను ఒక చాకలివాడు పిల్లడు మంచి మార్కులు వచ్చినాయి, పాప డబ్బులు కట్టుకోలేరని ఉంటే నేను బాబుకి ఫోన్ చేసి, బాబు ఇలా మంచి పిల్లాడు బాగా చదువుకున్నాడు, పాపం డబ్బులు కట్టలేదు, ఇమీడియట్గా ఆ పిల్లాడికి ఫుల్ ఫ్రీ సీట్ ఇచ్చాడు. సో అట్లా మనిషి కులం లేదు, మతం లేదు, చదువుకునే పిల్లలు వాళ్ళకి ఇస్తున్నాడు. ఆడపిల్ల డిసిప్లైన్, అక్కడ ఉన్నది డిసిప్లైన్ మామూలు డిసిప్లైన్ కాదు, చాలా ఫుల్ ఎన్విరాన్మెంట్, తోటల గేట్లు బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి అట్మాస్ఫియర్, పిల్లలకి డిసిప్లైన్, స్ట్రిక్ట్గా ఉంటాడు. అది ఉండకపోతే ఎట్లా? స్ట్రిక్ట్గా ఉంటాడు. బస్సులు, యూనిఫాములు అన్నీ ఒక కట్టుదిట్టంగా. యూనిఫామ్ ఎందుకు? అందరికీ ఒకటే డ్రెస్ కావాలి. నీకు నీ ఇష్టాన్ని కొనుక్కొని మీకు ఇచ్చేస్తే ఒకళ్ళు ఒక కలర్ కొంటారు, అదే కలర్ లైట్లు బ్రౌనే కదండి అంటాడు వాడు. లైట్ ఇది బ్రౌన్, తేడా ఉండదు. వాడు మంచి కాస్ట్లీ అదే కలర్లో కాస్ట్లీ కొంటాడు, వీడు కాటన్. ఇవన్నీ ఉండకూడదని ఒకే డ్రెస్సు అని యూనిఫామ్ ఇక్కడే కొనాలి, అన్ని స్కూల్స్లో దేశం మొత్తం మీద అయ్యే సిస్టమ్. దాన్ని ఒక తప్పు చెప్పడం. బస్సుల్లో చోటు ఉంటే బస్సులో స్కూల్ బస్సు, కాలేజీ బస్సులోనే రావాలి. ఎందుకంటే సేఫ్టీ పాయింట్. పిల్లలు వాళ్ళ ఏమో జరుగుతున్నాయి. సో కాలేజ్ అయిపోయినాక ఆ బస్సులో వెళ్ళాలి. ఆ బస్సులో వెళ్తున్నప్పుడు ఒక్కోసారి ఆగరు పిల్లలు, తప్పని ఎక్కేస్తారు. ఫుల్గా ఉంటే కూడా నెక్స్ట్ బస్సు కోసం, నెక్స్ట్ 10 బస్సులు ఉన్నాయి, ఆ నెక్స్ట్ బస్సు కోసం ఆకుండా దీన్ని ఎక్కేసేవాళ్ళు ఎక్కేస్తారు. ఓవర్లోడ్ చేస్తున్నారు, ఎన్ని పిచ్చి. ఇప్పుడైతే నిజంగా
ఇంక ఇప్పుడున్న పోరగాళ్ళు ఎందుకో ఏమో కానీ ఆగిన బస్సును కూడా ఉరికి ఎక్కుతారు. ఊరికి ఎక్కుతారు. అది అది అందువల్ల కొంచెం క్రౌడ్ ఉంటుంది బాగా. అది చూసి జనాలు తోసేసుకుని తీసుకెళ్తున్నారు, లోడ్ చేసి తీసుకెళ్తున్నారు. ఈ పిచ్చి మాటలు. ఈ ఛానల్స్ ఒక కంప్లైంట్ ఇచ్చినావు నువ్వు నాకు ఒక కంప్లైంట్ ఇచ్చావు. అది ఏంది, అది ఎంతవరకు దాంట్లో నిజమేంది చూడాలి కదా. చూసి నేను చెయ్యాలా. అది వదిలేసి వాడు ఎవడో చెప్పగానే న్యూస్ వేసేయటమే. ఎథిక్స్ ఉండాలా, ఒక మోరల్స్ ఉండాలా. ఒక న్యూస్ ఛానల్ అనే దానికి ఒక ఎథిక్స్, ఒక మోరల్స్ ఉండాలి. ఇది నిజమా కాదా అని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ కూడా చేసేలా. నేను ఎంక్వైరీ చేశాను. నాకు ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో నేను ఎంక్వైరీ చేసి, మీరు వచ్చే ముందు కూడా చూశారు కదా మాట్లాడుతూ ఉన్నాను, అన్ని వివరాలు కరెక్ట్గా కలెక్ట్ చేసుకుని. ఇప్పుడు మనం తప్పు మాట్లాడకూడదు, నాకు తెలిసి ప్రమాణం అక్కడ అన్ని నిజాయితీగా నిజంగా జరుగుతుంది. చెప్తే ఈ అక్కడ కిచెన్ చూస్తే 26 లక్షలు పెట్టి కొన్నారమ్మా. అది ఆ కిచెన్ చూస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంటుంది కిచెన్. చెయ్యి అక్కడ వంట వాళ్ళు ఎవరు కూడా గ్లౌజ్ లేకుండా వంట ఉండదు. మొత్తం గ్లౌజులతోటి టోటల్ ఫారెన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంటుంది ఆ కిచెన్. నీట్గా టక్క అంతే తీసుకొస్తే అంత శుభ్రంగా, హైజీనిక్గా, పవర్ఫుల్గా, టేస్టీగా అన్నీ ఉంటాయి. సార్ మొన్నటిదాకా కూడా మంచిగానే ఉంది ఆ కాలేజ్ గురించి. మోహన్ బాబు కాలేజ్ సీట్ కావాలి. ఎంతోమంది నన్ను అడుగుతూ ఉంటారు ప్రతి సంవత్సరం, సార్ చెప్పండి. నేను చెప్పేది ఎవరు డబ్బున్న వాళ్ళ కన్నా లేని వాళ్ళు ఎవరన్నా దగ్గరికి వస్తే కష్టంగా అయ్యో పాపం అని చెప్తూ ఉంటా. ఎందుకంటే మోహన్ బాబు కూడా గరీబ్ వాళ్ళు అంటే ఇమీడియట్గా ఓకే అంటాడు. అప్పటి సంది అతను చేస్తున్నాడు. అది ఇప్పుడు వాడు చెప్తున్నా ఎవడో ఒక డూప్లికేట్ ఫాదర్ని క్రియేట్ చేసి వాడెవడో వాడెవడు బౌన్సర్స్ కొట్టారు అంటారు. తయారు చేస్తారా? తయారు చేసి వాటితో చెప్పలకి వాడు ఎక్కడ కొట్టారు, ఎవరు కొట్టారు, వాళ్ళ మనుషులు వాళ్ళ పక్కన ఉన్న వీళ్ళు కొట్టారని అంటే అక్కడ సెక్యూరిటీ. వాళ్ళెవరు బాడీ బిల్డర్స్ కాదు. సెక్యూరిటీ, కాలేజీకి సెక్యూరిటీ ఉంటారు. ఓ ప్రిన్సిపల్ అయినా, మోహన్ బాబు అయినా, నేను ప్రిన్సిపల్ అయినా, ప్రిన్సిపాల్కి సెక్యూరిటీ అనేది, కాలేజీకి సెక్యూరిటీ ఆటోమేటిక్గా ఉంటుంది. ఆ సెక్యూరిటీని మీదకి వస్తాడు, పక్కకు తోయిరా. ఆ పక్కకు తోసేస్తే కొట్టినారు, బౌన్సర్స్ వచ్చారు, కొట్టారు అంటే ఈ పిచ్చి మాటలు, అబద్ధం మాటలు, పచ్చి అబద్ధాలని ప్రమోట్ చేస్తూ ఏదో మోహన్ బాబు మీద బురద చల్లాలి. మోహన్ బాబు శుభ్రంగా బ్రహ్మాండంగా ఉన్నాడు. సినిమాలకు కూడా దూరం అయిపోయి మొత్తం ఈ కాలేజీ మీద యూనివర్సిటీ అయిందమ్మా. అది ఇవాళ యూనివర్సిటీకి కులపతి, ఛాన్సలర్, వైస్ ఛాన్సలరు మోహన్ బాబు. అదే తను నాకు బాగుంది, ఈ వైస్ ఛాన్సలర్ పదవి నాకు ఇచ్చాడు, ఈ యూనివర్సిటీ ఇచ్చాడు, దీన్ని పవిత్రంగా ఒక పవిత్ర దేవాలయం, అక్కడే దేవాలయం కూడా కట్టాడు, అక్కడే సాయి టెంపుల్ కూడా కట్టాడు, ఉంది అక్కడ కట్టాడు. ఆ చోట్లోనే పిల్లలకి అది కూడా ఉండాలి, భవ్యత, దివ్యత, విద్య అన్నీ ఉండాలని అంత పవిత్రంగా చేస్తున్నాడు. దాంట్లో వెంట్రుకలు వెతికి ఎవడు తయారు చేసి బౌన్సర్స్ కొట్టారంటే ఎవడు కొట్టాడు, ఎక్కడ కొట్టాడు చూపించు. ఏదైనా ఒక ఫోటో కొడితే ఏమీ లేవు. తల్లిదండ్రులు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఆ కంప్లైంట్ ఏంటి? ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఎవరినో ప్రిపేర్ చేశారమ్మా. ఇప్పుడు బదనాం చేయడం కోసం ఎవరినో ఒకళ్ళు ప్రిపేర్ చేసి నేను తల్లిదండ్రులని ఇవి ఏసిటీ కంప్లైంట్. ఇప్పుడు చట్ట ప్రకారం జీతాలు, ఫీజులు, మీకు ఫీజు ఎప్పుడు చెప్తారు? మధ్యలో చెప్పట్లేదు కదా. ఫీజు నువ్వు చేరేటప్పుడే ఇదిగో ఇది జాబితా, దీంట్లో ఫీజు ఇట్లా ఉంది, ఇట్లా కట్టాలా, ఈ ఫీజు ఇట్లా కట్టాలా అని చెప్తారు. నువ్వు ఇష్టం ఉండేకి చేరుతున్నావు.